ఘనంగా సీనియర్ ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు, మహనీయుని సేవలు కొనియాడి నివాళులర్పించిన నాయకులు, వర్ధంతి సందర్భంగా అన్నదానం చేపట్టిన నేతలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు పలమనేరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిపారు. పలమనేరు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య నేతలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను నేతలు ఆర్వి బాలాజీ, ఆర్బీసీ కుట్టి, నాగరాజు, ఖాజాపీర్లతో పాటు గంగవరం సింగిల్ విండో చైర్మన్ ప్రసాద్ నాయుడు కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ఆ మహనీయుడు చూపిన బాటలో పయనిస్తూ ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, నాయకులు బ్రహ్మయ్య, గిరిబాబు, పర్వీన్, కృష్ణమూర్తి గౌడ్, సుధాకర్, శ్రీధర్, మాబాషా, రమేష్, సురేష్, శ్రీనివాసులు, లోకేష్, మోహన్, నదీంలతో పాటు గంగవరం నాయకులు అమర్నాథ్ రెడ్డి, హరిబాబు, గిరిధర గోపాల్, సురేష్, జయసింహ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం ఫోటో పంపించండి. నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు, అమరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు యుగ పురుషుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకర్త మన స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేరుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ నాయకులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో కానీ, అదేవిధంగా సినీ పరిశ్రమలో కానీ బ్రహ్మాండంగా రాణించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ఎన్టీ రామారావు గారు. కేవలము 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మన ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా ఆయన ఒక వేషధరంలో కానీ శ్రీకృష్ణుడు వేసినా, వెంకటేశ్వర స్వామి వేసినా, దుర్యోధనుడు వేసినా, ఏ వేషం వేసినా కూడా చేతులెత్తి ముక్కాల అనిపించే నటన, అదేవిధంగా అంత అందగాడు ఎవరు లేరనేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన యొక్క ప్రజలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజులోనే పార్టీ పెట్టినప్పుడు వెంటనే ప్రజల్లో అందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఇంటికి ప్రతి ప్రజలకి కంపల్సరిగా ఇల్లు ఉండాలి, అదేవిధంగా బట్టలు ఉండాలి, అదేవిధంగా అన్ని రకాలుగా
ఉండాలనేసి ఆ రోజు నిర్ణయం తీసుకునేసి ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించబడడం జరిగిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన వెనకాలే నడుస్తూ, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు కూడా వారి వెనకాలే నడుస్తూ వారు ఆ రోజు ఏదైతే ఆశించినారో అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కిలో 2 రూపాయలకి బియ్యము ఈ రోజు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సగభాగము ఇవ్వడము, అదేవిధంగా పెన్షన్ ప్రవేశపెట్టడము, అదేవిధంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా స్థాపించడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మహనీయుడు చేశారు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా ముందుకెళ్తున్నాము అంటే అది కేవలము ఆ రోజు చేసిన విజన్ అనేసి తెలియజేసుకుంటూ, అలాంటి నాయకులే తెలుగుదేశం పార్టీలో ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. మన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇదివరకు భక్తులు మాట్లాడిపోతున్నారు. కాకపోతే ఈరోజు దళితులు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఆయన ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టినాడు. కాబట్టి ఈరోజు అనేక మంది దళితులు రాజ్యాంగంలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, రాజకీయంగా ముందడుగు వేశారు. అలాగే అన్ని విషయాల్లో దళితులు ఈరోజు బాగున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా తెలియజేస్తున్నాము. ఆయన ఆశయంతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, వారిని అనుసరిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందుకెళ్తున్నారని తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పలమనేరు మార్కెట్ కమిటీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకసారి మన తారక రామారావు గారి గురించి స్మరించుకుంటే, ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఒకసారి మనం చూస్తే సాధారణ ప్రజలకు, మారుమూల ప్రాంతాలకు రాజకీయం అంటే తెలిసేది కాదు. ఎవరో అప్పట్లో కర్నాలో రెడ్లు కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళి పలానా వాళ్ళు కోట్లే అంటే అలా వెళ్ళిపోయేది. అటువంటిది సామాన్యునికి తెలియజెప్పి రాజకీయాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అండదండగా తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పేసి ఆనాటి ప్రజల్ని చూసి దయార్థ హృదయుడైనటువంటి రామారావు గారు కూడు గూడు గుట్ట అనే నినాదంతో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా పార్టీ స్థాపించిన వెంటనే 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే జనతా వస్త్రాలు అయితేనేమి, పేదలకి 2 రూపాయలు బియ్యం అయితేనేమి, అదేవిధంగా పేదలకి ఇళ్ళు అయితేనేమి విరివిగా ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మొట్టమొదటి స్థాయిగా భారతదేశ చరిత్రలోనే సంక్షేమ పథకంలో పెన్షన్ పథకాన్ని మొట్టమొదటిసారిగా 45 రూపాయలతో మొదలుపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అది ఈనాటి వరకు కూడా ఆ 45 రూపాయలు పెరుగుతూ వచ్చి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగితేనేమి, ఆ తర్వాత కూడా పెంచింది 75 రూపాయలు దాన్ని 200 చేయడం అయితేనేమి, ఆ 200ని 2000 చేయడం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ వచ్చి ఈ రోజు అది 4000 వరకు కూడా అందుకుంటున్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే సంక్షేమం. సో బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశాన్ని చెప్పుకుంటూ ఇటువంటి అవకాశాలు అందించినటువంటి ఆ మహానుభావుడికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై అమరన్న. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆయనకి ఈరోజు మేమందరూ ఘన నివాళి అర్పిస్తున్నామంటే అది ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఆయన పెట్టిన భిక్ష అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన 82లో స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారనమాట.
ఈరోజు ఉన్నటువంటి సీఎంలు కానీ అట్లా తెలంగాణలో కానీ ఇట్లా ఆంధ్రాలో ఉన్న సీఎంలు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రి పదవులు అనిపిస్తున్న తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళందరికీ భిక్ష పెట్టింది ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. అటు రాజకీయంలో కానీ ఇటు తెరపైన కానీ ఆయన్ని ఇంతవరకు ఎవ్వరూ బీట్ చేసిందే లేదు. ఆయన్ని ఓవర్టేక్ చేసిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు, నాకు అక్కడ తెలియదు. అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమందరూ సభ్యులుగా ఉండడం దానికి నేను చాలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ రోజు ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్లు కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క దేశమే, రాష్ట్రం కాదు ఈ దేశమే నాశనం అయిపోయింది. అలాంటి టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడము, దాన్ని ఈ రోజు వరకు కూడా మేము కొనసాగిస్తున్నాము, ఇంకా కొనసాగిస్తాము. అంటే మా తర్వాత వచ్చే యువత కూడా ఈ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటి పిచ్చే, ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే, ఈ రాష్ట్రంలో పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందన్నమాట. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడము చాలా బాధాకరము. కాబట్టి ఆయన చనిపోయి ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. కాబట్టి ఆయన ఘన నివాళులు అర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ప్రెస్కు నా నమస్కారాలు, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి కూడా. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీ రామారావు.